పూర్వ కల్వకుర్తి, ఆమనగల్లు, సమితులు, వెల్దండ, మాడుగుల, కడ్తాల్, తలకొండపల్లి, కేశంపేట, మిడ్జిలు, ఊరుకొండపేట, వంగూరు, చారకొండ, డెండి, ఇర్విన్, గట్టిపల్లపల్లి, రఘుపతిపేట, వెల్జాల, ముద్విన్ మండలాలు అచ్చంపేట నియోజకవర్గంతో కల్వకుర్తి జిల్లా ఏర్పాటు చేయాలని బీజేపీ నేత తల్లూజు ఆచారి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కోరికను సూదిని జైపాల్ రెడ్డి లేదా పుట్టపాగా మహేంద్రనాథ్ పేరుతో జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. మెడికల్ కాలేజీకి యాడ్మా కిస్టారెడ్డి పేరు, గోపాల్ రెడ్డి మెమోరియల్ ను ఏర్పాటు చేయాలని, ఆమనగలలో ఆర్డీఓ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కల్వకుర్తికి ఆర్టీఓ కల్పించాలని సూచించారు. జనవరి 16న జైపాల్ రెడ్డి జయంతిపై జిల్లాను ప్రకటించి సంక్రాంతికి బహుమతిగా ఇవ్వాలని, బదులుగా కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి తప్పుకుంటామని బీజేపీ నేత తల్లూజు ఆచారి పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా కేసీఆర్ కూడా ఎంత స్వార్థం అంటే 100% స్వార్థంతో ఆయన కొడుకున్న తాన, ఆయన అల్లుడున్న తాన, ఆయనున్న తాన, ఆయన అన్యాయులున్న తాన, ఆయనకి ఇష్టమైన వ్యక్తులున్న తాన డెవలప్ చేసుకున్నాడు. ఇవాళ మేము ఎందుకు రేవంత్ రెడ్డి మా ప్రాంతాన్ని విస్మరిస్తున్నాడు? 2.5 ఏళ్ళు అయింది. ఇంకో ఏడాది అయితే మళ్ళా ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయిపోతుంది. నువ్వు తర్వాత వస్తావో ఉంటావో పోతావో తెలియదు. రాజకీయాలలో మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి మాకు ఈ జైపాల్ రెడ్డి గారి మీద గౌరవం ఉంటే, నీ రాజకీయ గురువు గుడియానిపల్లి గోపాల్ రెడ్డి మీద మీకు విశ్వాసము గౌరవం ఉంటే, ఈ ప్రాంతము కిష్టారెడ్డి మీద గౌరవం ఉంటే, చిత్తరంజన్ దాస్ మీద గౌరవం ఉంటే, ఈ ప్రాంతం మీద మీరు పుట్టి పెరిగినటువంటి ఈ గడ్డ మీద మీకు నమ్మకం ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కల్వకుర్తి జిల్లాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా నాడు ఆర్డీఓ సెంటర్ కొరకు 7 రోజులు దీక్ష చేసి అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేసి కేసీఆర్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇలా ఆర్డీఓ సెంటర్ తెచ్చుకున్నాం. మేము ఎవరు దయాధ్యక్షులతో ఉద్యమ రూపకంగా తెచ్చుకున్నాం. మేము ఏ రాజకీయ నాయకునికి మస్క కొట్టు తీసుకురాలే. ఆనాడు చారకొండ మండలం కావచ్చు, ఊరుకొండ మండలం కావచ్చు, కడతాల మండలం కావచ్చు, మేము ఆనాడే 20 మండలం చేయాలని నా మేనిఫెస్టోలో నా పోస్టర్లో పెట్టిన. ఆ రోజే గట్టిపల్లి పెట్టాలని చెప్పినాం, ఆ రోజే వెల్జాలని పెట్టాలని చెప్పినాం. అంటే మేము 10 ఏళ్ల కింద ఉద్యమం మొదలు చేసినప్పుడు కూడా ఇవన్నీ రఘుపతిపేటను చేయాలని పెట్టినాం. ఒకప్పుడు పూర్వ వైభవం ఉన్నది. రఘుపతిపేట అయ్యాల చిన్న భిన్నమైపోయి మొత్తం కుదించుకుపోయింది రఘుపతిపేట. ఆ చుట్టుపక్కల గ్రామాలు, కొన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలతోటి రఘుపతిపేటని మీరు మండలం చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ జీవో వచ్చింది 20 మండలం చేయాలని. దాన్ని మీరు తొక్కిపట్టేసిరి. అలా 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు దాన్ని. ఎందుకు ఇంత కక్ష? ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష? కాబట్టి మిత్రులారా, మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, అఖిల పక్షం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆలోచన చేయమంటున్నారు. ఏం దీంట్లో పోటీ చేస్తే వచ్చేది ఏం లేదు. ఇలా ముఖ్యమంత్రి మాటిస్తే మేమందరం సిద్ధంగా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు గెలుపులే కావాలి. వాళ్ళు రోజుకో పార్టీ, రోజుకో పూటకో పార్టీ మారుతున్నటువంటి నాయకులకు పదవులే కావాలనుకుంటే మేము పదవులను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలోచన చేయరు. 16 బూతులలో బీజేపీ ఎంపీ ఎలక్షన్ల, ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము లీడ్ వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ కన్నా, కాంగ్రెస్ పార్టీ కన్నా మేము హైయెస్ట్ లీడ్లలో వచ్చినాం ఇక్కడ. అయినా కూడా మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలు 3 విషయాల మీద మీ ద్వారా నేను ఇది ముఖ్యమంత్రి దృష్టి దాకా పోవాలి, గౌరవ పార్లమెంట్ సభ్యుడు మల్లురావి దృష్టికి పోవాలి, గౌరవ శాసనసభ్యుడు నారాయణ రెడ్డి దృష్టిలో పోవాలి, మాజీ ఎమ్మెల్యేలు జిల్లా చేయాలని 7-8 ఏళ్ల కింద నేను చేసినటువంటిది. 7-8 ఏళ్ల కింద ఇదే ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టు, ఇదే ఆఫీస్లో. నేను ఇవాళ ఏదో కొత్తగా చెప్తాను, ఏదో రేపు ఎలక్షన్లు ఉన్నాయని అట్లా కాదు. మా నినాదం ఇది. మీరు చేయకుండా మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం. దీని మీద మేము అలుపెరగని పోరాటం చేస్తాం. మాకు హక్కు ఉంది. ఇది
రాజకీయ నాయకులను తయారు చేయడం కాదు, మా జిల్లాను తయారు చేసుకుంటాం మేము. మా రైట్ ఇది. అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేస్తాం. మీ సహకారం కూడా తీసుకుంటాం, ప్రెస్ మిత్రుల సహకారం కూడా. కాబట్టి దయచేసి మీరు కూడా లోతుగా అధ్యయనం చేసి ఇవాళ వెల్జాల్ కావచ్చు, ఇర్విన్ కావచ్చు, రఘుపతిపేట కావచ్చు, ఇంకా చేస్తే ఆ ముద్దువేలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ చాలా పెద్ద ఉంది ఆ మండలం కూడా. అలా 5 గ్రామాలకు మా ఆమన్గల్ మండలం చేసి 5 గ్రామాలు 5, 6, 7, 8 చిన్న చిన్న తండలు సర్పంచులు చేసేసారు. వాళ్ళ రఘుపతిపేట చాలా గ్రామాలు ఉన్నాయి అక్కడ. దాని ఇంకా ఒంగూరుకి వెళ్ళి కొన్ని దగ్గర ఉంటాయి. అటు